అందరికీ నమస్తే. అందరు బాగున్నారా? ఈరోజు స్వీట్ కార్న్ వేసి పొంగనాలు చేసిన సింపుల్గా ఈజీగా చేయొచ్చు అనమాట. ఈ పొంగనాలు ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టరా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోరి. ఇంకా మా పిల్లలు స్కూల్ పోయేటప్పుడు అయితే కంపల్సరీగా నేను ఇవే చేస్తుండే అన్నట్టు. ఇంకా ఇక్కడ పొంగనాలు చేయగానే ఫస్ట్ మా పిట్టెలకైతే పెట్టేసిన, అట్లనే మా సోనిగాడికి కూడా పెట్టేసిన ఇంకా ఏం వంట చేసినా అని మార్నింగ్ పూట కంపల్సరీ అయితే ఇట్లా పెట్టేస్తానమాట. ఇంకా దీనికి కొబ్బరి చట్నీ కాంబినేషన్ అయితే కత్తర్ రాకుంటుంది. కొబ్బరి చట్నీ నేను ఎట్లా చేస్తానో నా ఛానల్ ఉందా చూసేది. కావాలంటే ఇప్పుడైతే మనం స్వీట్ కార్న్ పొంగనాల కోసము కడాయి పెట్టేసి నూనె పోసేయాలి. చూపిస్తున్న ఇంగ్రీడియంట్స్ అన్ని వేసుకోవాలా. చిన్నపిల్లలకు చేసే వాళ్ళైతే పచ్చిమిర్చి అయితే అస్సలు వేయకూడదు. ఉల్లిగడ్డ, కొంచెము క్యారెట్, కొంచెం కొత్తిమీర కూడా వేసుకోరబ్బా. ఈరోజు మండే అని చెప్పేసి నేను అవన్నీ ఏం వేస్తలేను. ఇట్లా అన్ని చూపిస్తున్న విధంగా వేసేసుకొని ఒక 5 minutes అయితే స్వీట్ కార్న్ అయితే మంచిగా ఫ్రై చేసుకొని ఇడ్లీ బ్యాటర్లా కలిపేసుకోరబ్బా. ఇట్లా కలిపిన తర్వాత ఒక 15 నిమిషాలు రెస్ట్ ఇచ్చేసారన్నమాట పిండికి. అట్లయితే కలర్ అనేది మంచిగా వస్తుంది. మా పిల్లలు అయితే స్కూల్కి వెళ్ళేటప్పుడు స్నాక్స్కి ఇదే తీసుకుపోతుండే, లంచ్కి కూడా ఇవే తీసుకుపోతుండే అంత టేస్టీగా ఉంటుండే అనమాట ఈ పొంగనాలు. మీరు కూడా ఒకసారి ఇట్లా ట్రై చేయరి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టరా, సబ్స్క్రైబ్ చేయని వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసి. ఈ పొంగనాల వీడియో తీసేటప్పటికి లేట్ అయిపోయేసరికి మా వాళ్ళు అయితే ఆగుతలేరబ్బా. ఈ పొంగనాలు తినాలని దబదబొచ్చి ఇట్లా తిప్పేస్తున్నారు అన్నట్టు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.